మనం ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకుంటే అది మనం అంటే గిట్టలేని వాళ్ళకి అస్సలు నచ్చదు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో మనం పెద్ద జీరో. మనం ఏ పని చేసినా సరే వాళ్ళలోని ఎగతాళి నవ్వులు, వెక్కిరింపు మాటలే తప్పితే ఏమీ రావు. అవునా? నమస్తే అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే అమ్మవారి దయ వల్ల చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే మీ అందరికీ కూడా అమ్మవారి దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ నా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితేనండి, మనం ఏదైనా ఒక పని చెయ్యాలని చెప్పేసి ఒక సంకల్పంతో మనం ఉంటాం. అందులో సక్సెస్ గురించి చాలా ప్రయత్నిస్తుంటాం. సక్సెస్ అనేది ఎప్పుడు తొందరగా రాదు. ఒకటి విషయం అది అందరికీ తెలిసిందే. ఆ సక్సెస్ తొందరగా వచ్చేస్తే ఆ పని వాల్యూ మనకు తెలియదు. అందులో ఉన్న గమ్మత్తులు మనకు తెలియదు. అందులో గమ్మత్తు మనకు తెలియాలి, ఆ సక్సెస్ రుచి మనకు తెలియాలి అంటే సక్సెస్ అనేది ఎప్పుడు లేటుగానే వస్తుంది. అయితే ఈ లేటుగా వచ్చే క్రమంలోనే మన వాళ్ళు ఉంటారండి కొంతమంది. మనం అంటే పడనోళ్ళు ఉంటారు, మ్యాక్సిమం పడలేని వాళ్ళే ఉంటారు. మనం ఏదైనా ఒక పని తలపెట్టుకున్నామంటే మ్యాక్సిమం పడలేని వాళ్ళే ఉంటారు. మనం ఆ పని చేస్తుంటే వాళ్ళ వెక్కిరింపు మాటలు, అదేం చేస్తారు వాళ్ళేం చేస్తారు ఇలాంటివి ఎన్నోసార్లు అనేసి అనే మాటలు మనసుకు గుచ్చుకొని ఒక్కోసారి చాలా బాధ పెడుతూ ఉంటాయి. ఒంటరిగా మనం కూర్చుని ఏడ్చే రోజులు కూడా ఉంటాయి. వాళ్ళు మన అన్నారు, నేను చేయగలరా లేదా అని చెప్పి ఒక్కోసారి అది పంతానికి కూడా వెళ్తూ ఉంటుంది. వాళ్ళు అన్నప్పుడు నేను నా సక్సెస్ని చూపించాలి అన్న దృఢ సంకల్పం కూడా మనిషికి వస్తుంటుంది. కొంతమంది అయితే నిరుత్సాహపడిపోయి ఏంటి అందరూ ఇలా అనేస్తున్నారు అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటాం. సక్సెస్ మాట పక్కన పెడితే వాళ్ళు అనే మాటలకి మనమే కుచించుకుపోతూ ఉంటాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ పని చేసే ముందు సక్సెస్ వస్తుందని ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా మీరు నమ్ముతున్నారు. అవునా కాదా? దాని మీద నమ్మకం మీకుంది కదా, నేను చెయ్యగలనే కదా మీరు దిగారు. అలాంటప్పుడు మిమ్మల్ని మీరు నమ్ముకోండి. పక్కన ఉండేవాళ్ళు ప్రజానీకాలకి ప్రతి ఒక్కరికి మనం నచ్చవలసిన పని లేదు. మనం నచ్చం కూడా. మనం ఏది చేసినా నచ్చం. ఏది చేసినా సరే అందులో నుంచి ఫస్ట్ మొట్టమొదట పుట్టుకొచ్చేది ఏదైనా వచ్చిందంటే హాలాహలం, ఎగతాళి మాటలు, వెక్కిరింపు మాటలు. వాళ్ళ దృష్టిలో మనం ఒక జీరో. అలాంటప్పుడు వాళ్ళ మెప్పులు మనం పొందాలనుకోవటం, పని చేస్తున్నప్పుడే మెప్పు పొందాలనుకోవటం మన అవివేకం. అలా కాకుండా వాళ్ళు అంటున్న మాటల్ని మొట్టమొదట మీరు దీవెనలా తీసుకోండి. వాళ్ళు అంటున్నారు పని చెయ్యలేము అని అంటున్నారు, ఎగతాళిగా మాట్లాడుతున్నారంటే మనం పని చేస్తామని చెప్తున్నారు, సక్సెస్ మాట్లాడుతున్నారని మీ చెవికి వేసుకోండి. బాధపడతారు, బాధ వస్తుంది. బాధ వచ్చినప్పుడు ఆ బాధని కసిగా మార్చుకోండి. ఎందుకు నేను చేయలేను, నేను ఎక్కడ చేసేస్తానేమో, నాకు ఎక్కడ సక్సెస్ వచ్చేస్తుందేమోనని వీళ్ళు అంటున్నారు. ఆ సక్సెస్ ఎందుకు రాదో నేను కూడా ప్రయత్నిస్తాను. ప్రయత్నిస్తేనే కదా ప్రతిఫలం వస్తుంది. ఓటమో గెలుపో మనం ప్రయత్నిస్తేనే కదా వచ్చేది. ఒకసారి ఓడిపోయామనుకోండి, రెండోసారి ఎట్లా చెయ్యాలో తెలుసుకుంటాం. లేదు గెలిచామంటే ముద్ర పడిపోతాం, సాధించి చూపిస్తాం. అంతేకాని వాళ్ళు అంటున్న మాటలకు ఒక్కోసారి చాలా నిరుత్సాహం వస్తూ ఉంటుంది. మాటలు తోటాలు లాంటివి. ఆ మాటలకి నిరుత్సాహం వచ్చి నేను ఏది చేయలేను అని చెప్పేసి చతికిలు పడిపోకండి. మనం చెయ్యగలం కాబట్టే వాళ్ళ మాటలతోటి మనల్ని బాధ పెడుతున్నారు. ఆ మాటల్ని ఆశీర్వచనాలుగా తీసుకోండి. వాళ్ళు మన జీరో చేస్తూ ఉంటే నా స్థానం జీరో పక్కన ఎన్నో అంకెలు మీరు పెట్టుకోవచ్చు అని చెప్పేసి అనేలాగా మీ ప్రయత్నానికి, మీ గెలుపుకి మీరే నాంది కావాలి. అంతేగాని అనేవాళ్ళ మాటలు అంటూనే ఉంటారు. ఇది ఖాళీగా ఉన్నందుకు ఏదైనా విషయం ఇక్కడ బుర్రలోకి రాగానే ఇది ఖాళీగా ఉంటుంది కదా, మాటలు గనగనగనగనగన వచ్చేస్తూ ఉంటాయి. ఏం చేయగలరు, ఏం చేస్తారు, ఎప్పుడు ఇలాంటివే చేస్తానంటారు, అబ్బే ఇలాంటివి ఎన్నోసార్లు చూసాము, ఎన్నోసార్లు చూసుంటారు. అలాగే మీ గెలుపు కూడా వాళ్ళకి చూపించండి. మీరు గెలిచి కూడా వాళ్ళకి చూపించండి. కసి రావాలి అసలు మనలో. ఒక కసి వచ్చిన తర్వాత గెలుపు ఇట్లా ఉంటుంది నేను తలుచుకుంటే అని చెప్పేసి వాళ్ళకి మీరు చూపించండి. చూపిస్తే అన్న నోళ్ళు వెళ్ళబెట్టుకుని చూడాలి మిమ్మల్ని. మేమే అన్న మనిషా ఇలా ఉన్నారా అని శత్రువు కూడా వెన్నులోంచి వెనుక పుట్టేలా మనం ప్రవర్తించాలి.
మనం వాళ్ళు మాటలు అన్నారు కదా అని మనం ఏడుస్తూ కూర్చుంటే మన కన్నీళ్ళు వృధా అయిపోతాయి, మన ప్రయత్నం వృధా అయిపోతుంది. ప్రయత్నాలు పక్కన పెట్టకండి. ఎవరైతే అంటున్నారో, ఎవరైతే మాటలు అన్నారో ప్రతి ఒక్కరి మాట కూడా ఈ కంప్యూటర్లో దాచుకొని మీ కసి పంతాన్ని పెంచుకొని మీ విజయానికి పునాది చేసుకోండి. ఆ మాటల్ని అక్షంతలుగా తీసుకోండి, ఆ మాటల్ని ఆశీర్వచనాలుగా తీసుకోండి. సక్సెస్కి అవి నడిపిస్తున్నాయి అనుకోండి. కసి పెంచుకొని మీ విజయానికి మీరే దారి తీసుకోండి. అంతేగాని అన్నవాళ్ళందరూ మన వెనకాతలో ఉండి తప్పట్లు కొట్టేవాళ్ళు కాదు. నిజంగా మన సక్సెస్ కోరిన వాళ్ళు ఎవరైనా సరే మౌనంగానే ఉంటారు. నీకు నచ్చింది కదా, నువ్వు చెయ్యి, ఏది చేసినా మంచికే కదా చేస్తావు అని ఒక్క మాటతో చెప్తారు. కానీ మనం అంటే పడలేని వాళ్ళే మొట్టమొదట భయపెడతారు, తర్వాత మాటలతో బాధ పెడతారు, ఆ తర్వాత చులకనగా చూస్తారు. చెప్పాను కదా, గెలుపైనా ఓటమైనా సరే ప్రయత్నిస్తేనే కదా తెలిసేది. ప్రయత్నించి చూడండి, పోయేదేమంది. మాటలన్నీ పడుతున్నప్పుడు ఒక్క ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా, అవునా? అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.